ఏమిటో ఉయ్యాల ఊపుడు నువ్వును సరిగ్గా నిలబడలేవు. ఏం చేస్తున్నావా? ఏమిటో కొత్త పిలుపు? నిన్నటి వరకు బాగానే ఉన్నారు కదండి. అవునా, ఇవాళ నుంచి మన బ్రతుకు మారిపోయింది. ఏమైంది? ఏమైందా? ఆఫీస్ లో పైకి వచ్చిన వాడంతా తెగ కాకాలు పెట్టి పైకి వచ్చేసారు. అంచేత నేను కూడా బాగా ఆలోచించి ఇవాళ పట్టించాను. ఏమిటది? కాక అందరూ ఒకసారి పెడితే నేను 25 సార్లు పెట్టాను. మా మేనేజర్ ఉన్నారు చూడు, ఆ దరిద్రుడిని వాడి పిల్లాన్ని వచ్చే ఆదివారం మన ఇంటికి భోజనం పిలిచాను. వస్తానన్నాడా? వస్తానన్నాడా? డిన్నర్ ఇస్తానంటే ఢిల్లీ దాకా ఆయన దేపుకుంటూ వస్తాడు. వాడు పుడుతూనే నోట్లో చాక్లెట్లు చేతిలో చేగొడుతో పుట్టేట. మరి అదేం జన్మో నాకు తెలియదు. కానీ నువ్వు కాస్త శ్రమ అనుకోకుండా ఆ ఆదివారం నాడు స్పెషల్ ఐటమ్స్ చేసావంటే మన్నాటి కదా నా ప్రమోషన్ గ్యారంటీ. అదేమిటండి శ్రమ నమ్మకం. మీకు మంచి జరుగుతుందంటే నేను ఎందుకు కాదంటాను. 10 రకాల కూరలు పచ్చళ్ళు చేస్తాను, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇదిగో జానీ, ఈ ప్రమోషన్ రాగానే ఒక 300 పారేసి మంచి ఇల్లు తీసుకుందాం. స్కూటర్ కూడా కొందాం. సాయంకాలం కూడా మనం అందరం కలిసి అలా షికార్లకి సినిమాలకి ఒకటేంటి చెప్పలేదనుకో. ఏమండి, ఇంటి పని చేయడానికి ఒక పని మనిషిని కూడా పెట్టుకుందామండి. ఒక్క పని మనిషి 16 మంది పెట్టేసుకో. ఛాన్సిస్తున్నాను. చెప్పండి. 6 నెలల లోపల బంగారు కాదు, 1 ఏడాది లోపల రబ్బర్ దిద్దులు, 10 ఏడాది రబ్బర్ నెక్లెస్, ఆ తర్వాత ఏమండి అన్నట్టు లక్ష్మికి గాజులు, గోపికి సైకిల్ కొందామండి పాపం. అలాగే అలాగే. కానీ ఇవన్నీ నీ వంట తిని ఆ దున్నపోతు మెచ్చుకుని నాకు ప్రమోషన్ ఇస్తే ఇస్తాడండి, తప్పకుండా ఇస్తాడు. మీరే చూస్తారుగా నేను వంట ఎలా చేస్తాను. గుడ్, నాకు అనుకోండి. మా ముందు నీకు సిగ్గేమిటే? నీళ్లు పోయేదు. సారీ సారీ బుజ్జి. బుద్ధి రాలేదు కానీ సిగ్గు మాత్రం వచ్చి పడింది. నాన్న వెళ్ళిపోయాలి. విప్పు. దోసకాయ, అరటిపళ్ళు, రసం, పచ్చడి, కూర, మజ్జిగ. అమ్మయ్య, స్వీట్స్ ఎక్కడున్నాయి? ఏదైతే అనుకున్నది అనుకున్నట్టు చేశాను. అందుకే చెప్తాను, ఒక స్టవ్ కొనండి. సరే, అప్పుడాలు కూడా రెడీగా ఉన్నాయి. ఈ డబ్బుతో మా వారికి ప్రమోషన్ ఇచ్చేయండి. ఏమిట్రా హనుమంతు? రౌడీ పిల్లలు డబ్బులు పెట్టి బచ్చాలాడుతుంటే స్కూల్కి కొట్టి గోపి చూస్తూ కూర్చున్నాడు. ఎంత చెప్పినా వేయడం లేదు. స్కూల్ ఒకటి చూస్తూ ఉంటున్నాడా? ఎక్కడా? గ్రౌండ్లో. రామయ్య గారి సిగరెట్ ప్యాకెట్ నా దగ్గర ఉంది. ఇచ్చేయాలగా, చెప్తాను. బాబీ, ఎరా స్కూల్కి వెళ్ళమంటే ఇక్కడ ఆటలు చూస్తూ ఉంటున్నావా? దరిద్రుడా, రేపు చదువుకోకపోతే అడుక్కు తింటావరా? రా ఇంటికి. చెప్పరా, చెప్పు. ఇవాళ ఆట చూసావు, రేపు ఆట మొదలు పెడతావు. ఎల్లుండి ఇంట్లోకి డబ్బు కాజేసి మరి ఆడతావు. చెప్పు చెప్పు. ఇంకెప్పుడు స్కూల్ మానమ్మా, వాళ్ళతో తిరగనమ్మా. చెప్పరా, చెప్పు చెప్పు చెప్పరా. ఇంకెప్పుడైనా స్కూల్ మానేసి వాళ్ళతో తిరిగావో గరిట కాజు ఆట పెడతాను. హనుమంతున్నాడు కదా అని వెళ్తే వాడు వెళ్ళిపోయాడా? భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయను? వారు వస్తే ఏం సమాధానం చెప్పను? అయ్యో. పక్కింటి వాళ్ళకి జగ్గు గ్లాసులు పట్టుకొచ్చాను. మా మేనేజర్ వాడి పిల్లలు ఫ్లాష్ అయితే పైన వస్తారు. అందుకని ఈ గ్లాసులు ఇలా పెట్టి ఈ జగ్గుతో ఇలా పోసామంటే దెబ్బతో ఐస్ అయిపోతుంది. ఏది వంట అయిందా? ఏమిటలా నిలబడ్డావు? వంట అయిందా లేదా? పొరపాటు జరిగిపోయిందండి. వండిన వంటంతా కుక్క తినేసింది. ఏమిటి, కుక్క తినేసిందా? అవునండి. గోపి స్కూలే కొట్టేసి రౌడీ ముక్కుతో తిరుగుతున్నాడని హనుమంతు చెప్పాడు. వాడిని తీసుకురావడానికని వెళ్ళాను. వచ్చేసరికి ఎన్నో ఊహించుకున్న వారిని మన ఇంటికి భోజనాలు పిలిస్తే వంట కుక్క తినిపోయిన చెప్పడం సిగ్గులేదు. చెడిపోతున్నాడని తెలిసి ఊరుకుంటే
వాడి భవిష్యత్తు పాడైపోతుందండి. భవిష్యత్తు మట్టి గడలా, వాడి భవిష్యత్తు కాదు. నా ప్రమోషన్ నిప్పు పెట్టావు నువ్వు. మీకు ప్రమోషన్ ఇవ్వాలి కాకపోతే రేపు వస్తుంది. వాడి చెడు సావాసాలు ఈ రోజు మనం చూసి ఊరుకుంటే రేపు వాడు మనకు దక్కదండి. బిడ్డ భవిష్యత్తు కంటే మీ ప్రమోషన్ ముఖ్యం కాదు. నేను కోరుకునేది లక్షాధికారి భార్య నడిపించుకోవాలని కాదు, లక్షణమైన బిడ్డలకు తల్లి నడిపించుకోవాలని. ఈ ప్రమోషన్ నాకు ఎంత అవసరమో తెలియకుండా మాట్లాడుకు. రాక వచ్చే అవకాశాన్ని నీ చేతుల్లో నాశనం చేశావు. నీ బిడ్డ బతుకు రేపు ఏమైపోతున్నాను భయపడ్డావే తప్ప నీ మొగుడు బతుకు ఇవాళ ఏమైపోతున్నాను ఆలోచించలేను. తల్లి పడే బాధ మీకు అర్థం కాదు. సరేలేండి, వాళ్ళు వచ్చేసే టైం అయింది. హోటల్కి క్యారెట్ తీసుకోండి. కాకా పెట్టి ప్రమోషన్ సాధించాలని వాళ్ళ ఇంటికి భోజనం పిలిస్తే పాకులు పెట్టమంటావా? అదేమన్నా మర్యాదగా ఉంటుందా? మా మేనేజరు దున్నపోతు, ఒట్టి తిండిపోతు. రుచి చూసి పలానా హోటల్ సరికని చెప్పగలరు కూడా. వాడి పైన ఒక బ్రహ్మరాక్షసి క్యాబరే డాన్సర్లా జాయిన్ గుడ్డా తిను. ఇంకా సేపట్లో వాడిద్దరు ఇక్కడ తస్తారే. ఇంటికి పిలిచి అవమానించాలని ప్రమోషన్ ఒకటి మానేసి ఉన్న ఉద్యోగం కూడా పీకేస్తాడు ఆ దరిద్రుడు. అంత పని చెయ్యలేవయ్యా ఈ దరిద్రుడు. రుచి అయ్యో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇప్పుడే సార్, ఇప్పుడే. అవునవును, నేను దున్నపోతునని తిండిపోతునని. అయ్యో, ఆవిడ బ్రహ్మరాక్షసని జానెడు గుడ్డ సరిపోతుందని ఊరుతున్నావే. అప్పుడు వచ్చావయ్యా. ఎంత అభిమానం అయ్యా మీరు. చాలా అభిమానం అండి. చూడండి, అభిమానం ఓవరైనప్పుడు అది వస్తుంది. అంతస్తు తక్కువ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని అనుకున్నామా? మర్యాద లేని మనుషులు కొంపలోకి వచ్చాను ఇప్పుడే తెలుసుకున్నాను. నాకు సార్ నిజండి. నాకు ఫుడ్ పెట్టి కాకా పట్టి ప్రమోషన్ కొట్టేయాలని చూసావా? ఈ క్షణం నుంచి నీకు ఇంక్రిమెంట్ పెంచేసానయ్యా. కట్ చేస్తున్నా సార్. ఇంటికి పిలిచి ఇన్సల్ట్ చేస్తా ఉంటాయి. అదిగా సార్, అది మీరు వంట కుక్క అన్నది చాలు, మళ్ళీ కుక్క అని అనుకో. అదిగా సార్. షట్ అప్. కోటేశ్వరి బయలుదేరు. మీరు రండి. సార్ సార్ అని కాదయ్యా, బేడు నేడు. సార్ టిఫిన్ నో నాట్ హియర్. ఏమిటి సొంత ఇంట్లో కాలు మీద కాలేసి కూర్చున్నారు? ఇవాళ పాట లేదు. ఏమిటి నిన్నోటే సరస్సు ఇవాళ పాట లేదట. అడు కూతురు కొట్టాలని చూస్తుందేమో. ఇవాళ కనుక పాట పెట్టకపోతే ఊరు వాడ ఏకం చేసి నీ పని పడతా. చూడమ్మా అండాలమ్మా, మా వాడికి పిల్లనివ్వడానికి ఒక ఆయన వస్తున్నారు. ఆయన వచ్చేలాగా చీటీ కలుపుతాను. అందాక మీరంతా కాస్త ఓపిక పట్టండి అమ్మా. ఎవరొస్తే మాకే ఈ రోజు చీటీ కలిపితే చాలు. రండి అమ్మా. నాకు కాబోయే మామగారు సార్, మా అమ్మ సార్. నమస్కారం అండి. ఏమిటా గుంపు? ఇది కొంప కోళ్ళ గంప. అదండి వాళ్ళండి ఆనందకి